హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. విడుదల చేసిన డేట్ కూడా 21/12 అంటే ఈరోజు నోటిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు 10 గంటలకు వచ్చినటువంటి నోటిఫికేషన్ని మీకు క్లియర్గా అనేది నేను చూపించడానికి అనేది చూస్తాను. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఇందులో మనకు వచ్చినటువంటి క్లియర్గా చూడండి, మనకి ఇండియన్స్ పోస్ట్ ఆఫీస్ యాక్సెస్ పాయింట్ అంటే 21వ తారీఖు 12వ నెల అంటే డేట్ ఎంత ఈరోజు 21వ తారీఖు 21 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అతి త్వరలో ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తున్నాను. డైలీ అప్డేట్స్ మనకు ఛానల్లోనే ఉంటాయి. వాటి గురించి కూడా మనం అప్లికేషన్స్ అనేది చూసుకోవచ్చు. డైలీ న్యూస్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ డేట్ వచ్చేసరికి ఈరోజు ఉంది చూడండి, 21/12/2024. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 10/1/2025 అంటే జనవరి 10వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇందులో క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అడ్మినిస్ట్రేటివ్ యూజ్డ్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి చూసుకున్నట్లయితే 1/12/2024కి రెగ్యులర్ పోస్ట్ స్పెషలిస్ట్ అండర్ 3 ప్రకారం అంటే టేబుల్ 3 ప్రకారం మనకి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. అదేవిధంగా 23 సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ చూడండి ఎంఎంజిఎస్ అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి పోస్టులు ఉంటాయి. ఆ 3 రకాల పోస్టులకు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏజ్ అనేది డిఫరెంట్గా ఉండడం అనేది ఇక్కడ క్లియర్ అనేది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ 50 ఇయర్స్ అంటే నాట్ మోర్ దెన్ 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల లోపలనే మనకు ఉండాలని కూడా మనకి ఎడ్యుకేషన్ అంటే ఏజ్ లిమిట్ అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పోస్టు కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించిన మొత్తం పోస్టులు 54, అన్రిజర్వ్డ్లో 33, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కు 5, ఎస్సీకి 6, ఎస్టీకి 2. అదేవిధంగా క్లియర్గా ఇక్కడ చూడండి వేకెన్సీస్ పోస్టులు, ఇక్కడ పోస్టుల రకము దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. జేఎంజిఎస్ ఫస్ట్, అదేవిధంగా ఎంఎంజిఎస్ సెకండ్, ఎంఎంజిఎస్ థర్డ్ అనేది ఉంది కదా. 3 రకాలైన పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వెండర్ పేమెంట్, తర్వాత ఇక్కడ పేమెంట్ చూడండి పేమెంట్ సిస్టమ్, తర్వాత ఎంటర్ప్రైజ్ డాటా వేర్ హౌస్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్క విభాగంలో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి పోస్ట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మనకు జరిగిందనమాట. అయితే అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ సంబంధించిన చూసుకున్నట్లయితే 7 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి లేవు, ఎస్సీకి 1. అదేవిధంగా మనకి వీళ్ళనేది అన్రిజర్వ్డ్లో పోస్ట్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు. ఓకే, ఎలిజిబిలిటీ దగ్గరకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఈ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ అంటే ఏ పోస్టుకు ఏ అర్హత ఉందనేది మనం క్లియర్గా అనేది చూసి మనం అదే అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసినటువంటి క్యాండిడేట్ కూడా, కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి క్యాండిడేట్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ చూడండి మేనేజర్ పేమెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడండి. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ పీజీ చేసిన క్యాండిడేట్ కూడా ఉన్నాడు. అదేవిధంగా బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్ కూడా మనకి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్కటి క్వాలిఫికేషన్ అనేది మనం క్లియర్గా చూసుకొని ఆ తర్వాత అనేది మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మేనేజర్ ఇక్కడ నెట్వర్క్ అండ్ అంటే బీఈ బీటెక్ వాళ్ళు పీజీ చేసిన క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉందని మనం క్లియర్గా అనేది గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే అదేవిధంగా బీఎస్సీకి సంబంధించినటువంటి అంటే బీఈ బీటెక్ వాళ్ళకే కాకుండా మనకి డిగ్రీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఎవరైనా ఉన్నారేమో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి వ్యక్తి కూడా సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి 7 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి
ఆఫ్ క్వాలిఫికేషన్ అన్నమాట. బీటెక్ బీఈ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ అప్లైడ్ అంటే క్లియర్గా అనేది మనం క్వాలిఫికేషను దానికి సంబంధించినటువంటి పోస్ట్ దాన్ని మనం చూసుకొని మన అప్లికేషన్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి లింక్ అనేది కూడా మన క్లియర్గా అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఇంకా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అనేది చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ మరియు ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్టీ క్యాండిడేట్కి ఇక్కడ చూడండి 150 రూపీస్ అంటే 150 రూపీస్ ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఆల్ దర్ క్యాండిడేట్స్ అండ్ 750 రూపీస్ అనేది మనకు ఫీజుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా ఏమన్నా డిజేబుల్డ్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు కూడా 50% మోర్ దెన్ ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్కేల్ థర్డ్, స్కేల్ సెకండ్, స్కేల్ ఫస్ట్ ప్రకారం మనకు సాలరీ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వేరు ఉంది కదా, ఇది అలవెన్స్లు అనమాట. హౌస్ రెంట్ అలవెన్స్, న్యూస్ పేపర్ సంబంధించినటువంటి ఇక్కడ చూడండి కొన్ని రకాలైనటువంటి అలవెన్స్లు అని ఉంటుంది. ఆ అలవెన్స్ల ప్రకారం మనకు మోర్ దెన్ 50% మన శాలరీ 50,000 అంటే మనకు 50,000 అలవెన్స్ అనేది కూడా మనకు యాడ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ యొక్క ప్రాసెసింగ్ కూడా ఇక్కడ చూడండి. ప్రీ రిక్రూట్మెంట్స్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది మనకు ఆన్లైన్ ద్వారానే మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, దానికి సంబంధించిన లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా వెళ్ళి ఏమేమి ఆప్షన్స్ అడుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటివి అనేది కూడా మనం చూసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.